గత కొంతకాలంగా పట్టణాలు పల్లెలు అనే తేడా లేకుండా వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. మనుషులపై దాడి చేసి గాయపరుస్తున్నాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా ఏ సమయంలోనైనా రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్లే వారిపై వీధి కుక్కలు దాడులకు పాల్పడుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కుక్క కరిస్తే ర్యాబిస్ వ్యాధి సోకుతుందని తెలిసిందే. ఇటీవల కుక్కని కాపాడి ఆ కుక్క కరవడంతో ర్యాబిస్ వ్యాధి సోకి మరణించిన మన ఇంటర్నేషనల్ కబడ్డీ ప్లేయర్ లాస్ట్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. యూపీకి చెందిన 22 ఏళ్ల బ్రిజేష్ సోలం ఇంటర్నేషనల్ కబడ్డీ ప్లేయర్. బ్రిజేష్ సోలంకి ఒక వీధి కుక్కను రక్షించాడు. అయితే రక్షించిన ఈ వీధి కుక్కే బ్రిజేష్ పై దాడి చేసి కరిచింది. దీంతో అతనికి ర్యాబిస్ వ్యాధి సోకింది. ఎంత వైద్యం చేసినా వైద్యులు ఆ వ్యాధిని నయం చేయలేకపోయారు. చివరకు బ్రిజేష్ నీటిని చూసి భయపడ్డం, కుక్క మాదిరిగా పిచ్చి పట్టినట్లు ప్రవర్తించడం మొదలుపెట్టాడు. తమ కొడుకు పరిస్థితి చూసి నిస్సహాయ స్థితిలో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. చివరకు ఆ వ్యాధే అతడి ప్రాణాలు తీసింది. ర్యాబిస్ సోకిన మరొక యువతికి సంబంధించిన వీడియో కూడా అవుతుంది. అందులో ర్యాబిస్ సోకిన యువతి మంచానికి కట్టేసింది. ఆమె గిలగిలా కొట్టుకుంటుంది. కూతురి పరిస్థితి చూసి తల్లిదండ్రులు ఒక పక్కన నిలబడి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.